మాదాపూర్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి లెవిల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. లెవిల్ చెప్పండి, అంతిమ యాత్ర ఎప్పుడు కొనసాగనుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ మాదాపూర్లోని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. మాగంటి గోపీనాథ్ లేని లోటు తీర్చలేమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ చెప్పారు. వాళ్ళ కొడుకును దగ్గరికి తీసుకొని ఆయనకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీరు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా అని చెప్పేసి సందర్భంగా మాజీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపు చెప్పారు. అయితే ఉదయం నుంచి అంటే చనిపోయిందని తెలిసినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు వర్కింగ్ కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, చాలా మంది అంటే బీఆర్ఎస్ కింది స్థాయి నుంచి ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడ మాదాపూర్లోని మాగంటి నివాసం వద్దే ఉన్నారు. వారంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పార్థివ దేహానికి నివాళులర్పించే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. వారి కొడుకును దగ్గర తీసుకొని కన్నీటి పర్యంతమైన పరిస్థితి వల్ల ప్రతి ఒక్కరికి కూడా కలత వేసింది. ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే ఇక లేరు, మా నాయకుడు ఇక లేరని చెప్పేసి కూడా అంతా కూడా శోక సముద్రంలో మునుగుతున్న పరిస్థితి ఇక్కడ మనకు తాజాగా కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే 4 గంటల లోపే అంత్యక్రియలు జరపాలని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చురుగ్గానే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే వారికి సంబంధించిన బంధుమిత్రులతో పాటు ఇటు బీఆర్ఎస్ అభిమానులు, ఆయన కార్యకర్తలతో పాటు ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకొని వారంతా కూడా పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి గత 3 పర్యాయాలు అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 3 సార్లు కూడా అధినేతకు బాసటగా నిలిచి జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా నిలిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి క్రమంలో దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిపిన ఘనత మాగంటి గోపీనాథ్ కి చెందుతుంది. అంతేకాకుండా చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న మాగంటి గోపీనాథ్ అనేక కార్యక్రమాలు చేశారు. గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్న గోపీనాథ్ గత 19 నెలలుగా ప్రతిపక్ష పార్టీ హోదా కూడా హైదరాబాద్ అధ్యక్షునికి అనేక నిరసన కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలకు కంటికి రెప్పలా చూసుకున్న మాగంటి గోపీనాథ్ లేడనే వార్త ఇవాళ వారంతా కూడా జీర్ణించుకోలేక పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మాగంటి గోపీనాథ్ లేకపోవడం మాకు అండగా ఎవరు ఉంటారని చెప్పి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే అండగా ఉంటుందో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అంతా కూడా అండగా ఉంటుందని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా హరీష్ రావు కూడా ఇదే విషయం చెప్పారు. పార్టీ శ్రేణులంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను మాగంటి గోపీనాథ్ ఏ విధంగా చూసుకున్నారో అంతకు రెట్టింపుతో చూసుకొని వారిని అంతా కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మా కంటికి రెప్పలా కాపాడుకొని మేము ముందుకెళ్తాం, ఏ సమస్య వచ్చినా మేము అండగా మీకుంటామని చెప్పేసి కూడా పార్టీ ముఖ్య నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి. కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఇతర చాలా మంది అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున పార్థివ దేహాన్ని చూసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ కి సంబంధించి మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభంగా నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం అంతిమయాత్ర కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించింది. దానికి సంబంధించి ఇటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా కొద్దిసేపు క్రితమే కొంతమంది మంత్రులు కావచ్చు, ఇతర ముఖ్య నేతలంతా కూడా వచ్చి నివాళులర్పిస్తున్న కనిపిస్తుంది. ఇటు మాగంటి గోపీనాథ్ కు 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కువ పరిచయాలున్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఇవాళ మాగంటి గోపీనాథ్ లేదనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటతడి పెట్టిన దృశ్యం ఇవాళ అందరి కూడా ఇక్కడికి మరొకసారి కంటతడి పెట్టేలా చేసింది. మాగంటి గోపీనాథ్ చూసి భావోద్వేగానికి గురైన విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అధినేత కేసీఆర్ ఈ విధంగా కంటతడి పెడితే ఒక మచ్చలేని నాయకుడు మాగంటి గోపీనాథ్, ఒక ఎలాంటి ఇబ్బందులు ఎత్తిన కార్యకర్త కావచ్చు, అభిమానికి అండగా ఉండే నాయకుడు మాగంటి గోపీనాథ్ అని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభమై అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగియనున్నాయి. ప్రత్యూష, లివిల్ చెప్పండి, మాగంటి గోపీనాథ్ సామాన్య ప్రజలకు చాలా తోడుగా ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటూ వారిని ఓదారుస్తూ ఉండేవారు. కానీ వారి అకాల మరణము ప్రజల్ని శోకం సంద్రంలో ముంచింది. అయితే ఇప్పుడు ఆయన అంతిమయాత్రకు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా భారీ సంఖ్యలో వచ్చేటట్టు కనిపిస్తున్నారు. అయితే మరి అధికారిక లాంఛనాలతో నిర్వహణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
ఇప్పటికే ఆ కార్యకర్తలు కావచ్చు అభిమానులంతా కూడా ఆయన పూర్తిగా ఆరోగ్య పరిస్థితి విషమించిన నుంచి కూడా ఏఐజీ హాస్పిటల్కు పెద్ద ఎత్తున తాకిడి పెరిగింది. ఏఐజీ హాస్పిటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉన్న పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం 5:45 చనిపోయిందని తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున అభిమానులకు కూడా కొంత భావోద్వేగం గురవుతున్నారు. అభిమానులు కూడా మా నాయకులు లేడు, కార్యకర్తలను కూడా అదే అనుకుంటున్నారు, మా నాయకులు ఇక కోల్పోయాము, ఇక మాకెవరు అని చెప్పేసి కూడా వారంతా భావిస్తున్న తరుణంలోనే ఖచ్చితంగా వారికి అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితం చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఈ అంతిమ యాత్ర కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మహాప్రస్థానం వరకు కూడా కొనసాగుంది. పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులతో పాటు హైదరాబాద్ నగరానికి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంతిమయాత్రలో కూడా ఇక్కడ నుంచి మహాప్రస్థానం వరకు అధికారికంగా నిర్వహించి అక్కడ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా శోక సముద్రంలో మునిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా అండగా నేనున్నాను, అర్ధరాత్రి కూడా వెళ్లే నాయకుడిక లేడనే మాటను వారు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా శోక సముద్రంలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారో వీరు కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, ఆయనకున్న చుట్టూ ఉన్న అభిమానులు కావచ్చు, ఇతర ఆయనకున్న ముఖ్య నాయకులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయం చనిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ఎవరు ఓదార్చలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎవరిని చూసినా మాగంటి గోపీనాథ్ మా మంచి నాయకుడు ఇక లేడు అనే వార్తను వారంతా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మాగంటి గోపీనాథ్ మృతి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇటు హైదరాబాద్ నగరానికి తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. ప్రత్యూష. రైట్ లివింగ్.